నా పేరు కోటప్రోలు పూర్ణచంద్రరావు. గత 50 సంవత్సరాలుగా హిందీ ప్రచారం చేస్తున్నాను. ప్రస్తుతం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆంధ్ర తెలంగాణకు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. హిందీ మహావిద్యాలయం ప్రిన్సిపాల్గాను, కృష్ణా జిల్లా హిందీ ప్రచారక మండలికి సెక్రటరీగాను పనిచేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారికి హిందీ సులభంగా నేర్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో హిందీ ప్రచారకులు, హిందీ ప్రేమికులు, విద్యార్థులు స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. వీడియో వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ భావాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మాతృభాష ద్వారా మరొక భాషను నేర్చుకోవాలనుకున్నప్పుడు మన మాతృభాషని వ్యాకరణబద్ధంగా నేర్చుకుని ఉండాలి. అలా నేర్చుకున్నప్పుడు ఏ భాషనైతే మనం నేర్చుకుంటామో అది చాలా సులభంగా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు మనం హిందీ నేర్చుకుంటున్నాం. ప్రతి భాషకి కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మౌఖిక భాష, 2 లిఖిత భాష. మౌఖిక భాష అంటే నోటి ద్వారా మన భావాలని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో చెప్తాం. దాన్ని మాండలికం అని కూడా అంటారు. కానీ లిఖిత భాష అంటే గ్రంథోబద్ధమైన భాష. గ్రంథోబద్ధ భాష అంటే వ్యాకరణబద్ధమై ఉంటుంది. ఇప్పుడు వ్యాకరణబద్ధమైనటువంటి భాష హిందీ భాషని మనం అతి సులభముగా ఎలా నేర్చుకోవాలో ప్రయత్నం చేద్దాం. ప్రతి భాషకి వర్ణమాల. వర్ణము అంటే అక్షరము, మాల అంటే సమూహము. దాన్నే అక్షరమాలిక అని కూడా అంటారు. ఈ హిందీలో కానీ తెలుగులో కానీ భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకి ఆ నుండి అహా వరకు అక్షరాలు ఉంటాయి. కానీ రాసే విధానంలో, లిపిలో మార్పు ఉంటుంది. వర్ణమాలలో మనకు ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి: స్వర్, వ్యంజన్, సంయుక్తాక్షర్. స్వర్ అనేటటువంటి దాంట్లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. స్వర్ అంటే ఏంటి? స్వర్ అంటే స్వతంత్రమైనటువంటి అక్షరము, మరొక అక్షరము యొక్క కలయిక చేత ఏర్పడదు. స్వతంత్ర అక్షరం. అవి 11. వ్యాకరణబద్ధంగా అయితే స్వరం 11, ఆ నుండి ఔ వరకు. అదే వర్ణమాల ప్రకారము అంటే 13 అవుతాయి. వ్యాకరణబద్ధంగా 11 అక్షరాలు ఎలా ఉచ్చరించాలి ఒకసారి పరిశీలిద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు. రూని రి అని కూడా ఉచ్చరించవచ్చు. ఏ, ఏ, రెండిటికి ఇదే. ఎక్కువగా ఏ అనేటటువంటి ధ్వనికి మాత్రమే వాడతారు. ఐ, ఓ, ఓ, ఇవి కూడా అంతే. ఓ, ఓ కూడా ఓ అనేటటువంటి దీర్ఘానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఔ. ఇంతవరకు వ్యాకరణబద్ధంగా స్వర్ 11. అనుస్వర్. అనుస్వరం అంటే ఏంటంటే అచ్చుని అనుకరిస్తూ ఉంటుంది. అన్నం, ఆ అనేది అచ్చు. అచ్చు తర్వాత మనం 0 అంటాం. హిందీలో 0 అంటే పైన ఒక బిందు పెట్టాలి. బిందువు పెడితే అది 0 అవుతుంది. ఇక్కడ హల్లులు కా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ అనేటటువంటిది ఉచ్చారణ ఉంటుంది. వీటిల్లో దేనికి అనుస్వర్ ఉపయోగించినా అది క్ ప్లస్ కం అలా. ఈ వివరణ తర్వాత మీకు చెప్పబడుతుంది. కాబట్టి అనుస్వర్ అంటే అని అర్థం. ఇది విసర్గ. విసర్గ అంటే 2 సున్నాల కింద 0. హిందీలో విసర్గతో కూడినటువంటి శబ్దాలు ఎక్కువ ఉండవు మనకి. అవన్నీ కూడా సంస్కృత భాష నుంచి వచ్చింది కాబట్టి సంస్కృత భాషా శబ్దాలకి అహా అనేటటువంటిది ఉపయోగిస్తాం. వ్యంజన్. వ్యంజన్ 33. వర్ణమాల ప్రకారం అయితే 36 ఉంటాయి. వాటిలో 3 సంయుక్తాక్షరములు ఉన్నాయి. ఆ సంయుక్తాక్షరాలు టైప్కి, ముద్రణకి సులభంగా ఉండేటటువంటి విధంగా
ఈ మూడింటిని నిర్మించారు. ఈ హల్లులు ఏ విధంగా ఉచ్చరించాలి ఒకసారి పరిశీలిద్దాం. క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇక్కడి వరకు అక్షరాలకి 5 అక్షరాలు కలిసి ఒక వర్గంగా ఉంటుంది. ఆ తర్వాత య, ర, ల, వ, శ, ష, స, హ. ఈ 5 అక్షరాలకు వర్గాలుగా విభజించినప్పుడు ఏ 5 అక్షరాలకి క, ఖ, గ, ఘ, ఇఞలో మొట్టమొదటి క అనే అక్షరం ఉంది కాబట్టి దీన్ని కవర్గము అంటారు. అంటే 5 అక్షరాల కలయికతో ఏర్పడినటువంటి వర్గానికి మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ వర్గం అని పేరు పెట్టారు. ఇప్పుడు వీటిల్లో కొన్ని సమానతత్వం కలిగినటువంటి అక్షరాలు కొన్ని ఉన్నాయి. మనకు అనుమానం వస్తుంది. చూడండి, కా ఉంది, దీనికి గీత మధ్యలో ఉంది. మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా నిలువు గీతలు ప్రక్కన ఉంటాయి. ఈ నిలువు గీత కలిగినటువంటి అక్షరాలన్నీ కూడా పాయి వాలే అక్షరం అంటారు. నిలువు గీత లేనటువంటి అక్షరాలని బినపాయి వాలే అక్షరం అంటారు. తెలుగులో మనం తలకట్టు అంటాం. అంటే తలకట్టు అంటే హల్లు యొక్క మూల రూపానికి ఆ అనేది చేరుస్తున్నామని అర్థం. అంటే క ప్లస్ ఆ, క. ఇది అచ్చుకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఖ అనే అక్షరం ఉంది. ఇది గీత రెండు దగ్గరగా ఉండాలి. ఇది గీత కలవాలి. అలా కలవలేదనుకోండి, ఈ రా అనే అక్షరము, వా అనే అక్షరము కొంచెం పెడబడంగా రాస్తే రవ అవుతుంది. రవ అనగానే అర్థం మారిపోతుంది. అలాగే టా ఉంది. చూడండి, టా అనేది ఎలా రాశాను, దీనికి గుడిస్తే ఢా అయింది, దీనికి కింద గీత ఇస్తే దా అయింది. చాలామంది మనం చేసే తప్పు ఏంటంటే డా రాయమంటే టా రాస్తారు, దా రాయమంటే డా రాస్తారు, ఒకదాని ఒకటి రాస్తూ ఉన్నారు. అలాగే ధ, ఇక్కడ ఘ, ఇక్కడ శిరోరేఖ అంటాం. పైన వచ్చేటటువంటి గీతలన్నిటినీ శిరోరేఖ అంటాం. శిరోరేఖ యొక్క ప్రాధాన్యత ఏంటంటే హిందీ దేవనాగరి లిపికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని అక్షరములు సమానమే, ఏ అక్షరము ఎక్కువ కాదు తక్కువ కాదు. కాబట్టి ఈ శిరోరేఖను ఆధారం చేసుకుని అక్షరాలన్నీ క్రింద రాయబడతాయి. ఇక్కడ ఘ, శిరోరేఖ మొత్తం కలిసింది అంటే అది ఘ. మధ్యలో ఖాళీ వచ్చినప్పుడు ఇది ధాగా మారుతుంది. అలాగే ఇది థ, దీని కిందే యా ఉంది. చూడండి, థ అనేది 0 వచ్చి కలవదు, ఇక్కడ మొత్తం కలుస్తుంది. అలాగే భా, భా అనేటటువంటిది శిరోరేఖ కలవదు. మా, ఈ రెండు కలిస్తే మా అయిపోతుంది. ఇది వా, వాకి పొట్టలో గీత ఇచ్చామనుకోండి బా అయిపోతుంది. పా, మధ్యలో గీత ఇస్తే షా అయిపోతుంది. ఈ విధంగా ఈ షా రాయమన్నప్పుడు చాలామంది రా, ఈ 0 తీసేసి రాస్తారు, అది రాగా మారుతుంది. అంటే మనం రాసేటప్పుడు సరిగా రాయగలిగితే అర్థంలో మార్పు రాకుండా ఉంటుంది. కాబట్టి 33 అక్షరాలు. వ్యాకరణబద్ధంగా వ్యంజనం 33. దీంట్లో సంయుక్త అక్షరం అని చెప్పేసి ఉన్నాయి 3: క్ష, త్ర, జ్ఞ. ఆ తర్వాత ప్రతి వర్గంలోనూ 1, 3 అక్షరాలని అల్పప్రాణి అంటారు, 2, 4 అక్షరాలని మహాప్రాణి అంటారు. అలాగే 5 వర్గాల్లో ఉన్నటువంటి 5వ అక్షరం ఏదైతే ఉందో వాటిని అనునాసికము అంటారు. అనునాసికము అంటే ముక్కుతో ఉచ్చరించబడేటటువంటి అక్షరాలు. అవేమిటి? 5: ఞ, ఇణి, న, న, మ. ఇక్కడ మనం అనుస్వర్ అని చెప్పేసి ఒకటి నేర్చుకున్నాం, అదే అం.
ఈ అం అనేటటువంటి అనుస్వరం మనకి 5 రకాలుగా ఉచ్చరింపబడుతుంది. 5 రకాలుగా ఉచ్చరింపబడుతుంది ఎలా అనేటటువంటిది మనము శబ్ద నిర్మాణము చేసేటప్పుడు ఈ విషయం గురించి విస్తారంగా చెప్పబడుతుంది. ఇంతవరకు మనకి వర్ణమాలలో ఉన్నటువంటి భాగాలు ఎన్ని అక్షరాలు అంటే వర్ణమాల ప్రకారము స్వర్ ఎన్ని అంటే 13 చెప్పాలి. వ్యాకరణబద్ధంగా వ్యాకరణకే అనుసార్ స్వర్ కితనే అంటే 11 చెప్పాలి. అంటే ఈ రెండింటిని విడదీసే అక్షరాలు కావు ఇవి. అం అహ అనేటువంటి అక్షరాలు కావు. అలాగే వ్యంజన్ అంటే వర్ణమాలలో 33 + 3 36 ఉంటాయి. ఈ 3 కూడా సంయుక్త అక్షరాలు. వ్యాకరణకి అనుసార్ వ్యంజన్ కితనే అన్నప్పుడు 33 రాయాలి. ఈ విధంగా అనునాసికము ఈ విషయాన్ని మనము ఉచ్చరించడము అక్షరాలు రాసే విధానము సరిగా అర్థం చేసుకోగలిగితే మనము తేలిగ్గా రాయగలం, తేలిగ్గా చదవగలం. నెక్స్ట్ పాఠంలో ఈ అక్షరాలు ఉన్నాయి కదా, स्वर की मात्राएं, बारहकड़ी, द्वित्वाक्षर, संयुक्ताक्षर के बारे में सीख लेंगे. Thank you for watching this lesson. Don't forget to like and share this video and subscribe to our channel for more educational content.